ఏంటి మీదేంటి కాదు గొర్రెల కామెంట్స్ ఏంటి? నేను సి అది ఒక జీవి అండి, అంటే జీవి గురించి కూడా మాట్లాడుకోరు ఎవరు. కనీసం ఇప్పుడు మన పక్షులు ఉన్నాయి, జీవులు ఉన్నాయి, మనుషులం దేంతో ఆంధ్రప్రదేశ్ మీరు బాగా పరిగెత్తితే ఏమంటారు, బట్ చిరుతలా ఏం పరిగెత్తున్నారంట. వాట్ రాంగ్ ఇన్ దట్? మీరు బాగా పాడారు అనుకోండి, కోయిల్లా ఏం పాడుతున్నారు? అలా పోలికలు కామన్. అది మనుషులు ప్రతి ఒక్కరితో పోల్చుకుంటుంటారు. ఒకరు చిరుతతో, ఒకరు పులితో, ఒకరు పొట్టేలతో, ఒకరేమో సింహంతో, ఒకరేమో ఆక్స్తో, ఇంకొకరేమో పీకాక్తో, రకరకాలు పోల్చుకుంటుంటారు. ఎవరి వ్యూస్ వాళ్ళవి. ఆర్టికల్ 19 ఇచ్చింది వ్యూస్. ఇప్పుడు నేనున్న నా ప్రజలందరినీ కూడా ఒక రకమైన వాళ్ళతో పోల్చుకుంటుంటారు. దట్స్ మై వ్యూ. అది పోల్చుకోవడం అనేది సహజం అనేది అనమాట. అది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే ప్రజల్ని ఎలా అయినా పోల్చుకోవచ్చు. అంటే ప్రజల్ని కోతుల్లాగా, గొర్రెల్లాగా, కొండముచ్చులాగా పోల్చుకుంటారు. కాదు మోహన్ రెడ్డి గారు ఆయన అన్నది ఏంటంటే, నాణ్యమైన మద్యం ఇస్తాను అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు గొర్రెల్లాగా ఓట్లేశారు అని అన్నాడు ఆయన. అంటే తాగే వాళ్ళు మాత్రమే, తాగని వాళ్ళు అందరూ కాదు, తాగే వాళ్ళు మాత్రమే. తాగని వాళ్ళు కూడా మందు తాగడం వల్ల జనాలు చనిపోతున్నారు, మందు తాగడం వల్ల జీవితాలు పోతున్నాయి. మరి అలాంటప్పుడు ఒక రాజకీయ నాయకుడు, రెస్పాన్సిబిలిటీ ఉన్న రాజకీయ నాయకులు మందు మద్యం గురించి ఏ విధంగా మాట్లాడతారు? మినిమం సెన్స్ లేదా మీకు? మా ఎల్డర్స్ అని చెప్తున్నారు కదా మీరు. ఎల్డర్స్ మీరు మాకేం సూచనలు ఇవ్వరా, సజెషన్స్ ఇవ్వరా? అంటే మీరు తాగని ప్రమోట్ చేస్తారా? ఇదేనా రాజకీయాలు చేసేది మీరు? మా జనరేషన్ నేర్పించారు. ఏం నేర్పించారు మోహన్ రెడ్డి గారు? రాష్ట్రాల ఆర్థిక ఆదాయం ఇందులో నుంచి వస్తుందంటే ప్రధానంగా మద్యంలో నుంచేనా? అంటే ఆ మద్యం తాగేవాడిని, మీకు ఆదాయం ఇచ్చేవాడిని గొర్రెలని అంటారంటే మీలాంటి పెద్దలు ఉండబట్టే మా యువత దండం పెడతాం స్వామి. మీలాంటి పెద్దలు ఎల్డర్స్ ఉండబట్టే మా యువత ఇలా తగలడింది. మా యూత్లో తగలడింది ఎందుకో తెలుసా? మీ దగ్గర ఐడియాలజీ లేక, మాకు అవి ట్రాన్స్ఫర్ చేయలేక, మాకు నేర్పించడం మీకు అర్థం కాక ఇలా ఉన్నాం మేము. మా పరిస్థితులు ఎందుకు ఇలా ఉంటాయి? ఇదే ఎల్డర్స్ ప్రాపర్గా ఉండింటే ఇలా ఉండేది కాదు పరిస్థితులు. బికాస్ ఆఫ్ రీజన్ ఐడియాలజీ డిఫెక్ట్. కోటే గారు, ఇప్పుడు ఆయన చెప్పేదాన్ని మనం అర్థం చేసుకునేది రెండు రకాలు ఉంటుంది. ఇప్పుడు మీరేమని అర్థం చేసుకున్నా అంటే రాష్ట్ర ప్రజలందరినీ గొర్రెలు అంటున్నాడని మీరు అనుకుంటున్నారా? రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించింది కాదు. తాగే వాళ్ళకు మంచి మందు ఇస్తానన్నాడు, కాస్ట్లీ మందును తక్కువ రేటుతో ఇస్తాడు, 90 రూపాయలకే ఇస్తాను. అదొకటే కాదు, దాని వల్ల ఎంత ప్రాబ్లమ్స్ నాకు తెలుసు సార్. నా చిన్నప్పటి నుంచి నేను మా ఇంట్లో వాళ్ళతో ఎంత సఫర్ నాకు తెలుసు. మందు తాగడం వల్ల వచ్చే డిఫెక్ట్స్ ఏంటో. చెప్పండి. తాగేవాడైనా తాగనోడైనా ఎదుటి వాడిని గొర్రె అంటే వీడే బర్రె. రైట్, ఓకే. నేనేమి బాధపడినా, ఎందుకంటే ఆ బర్రె లేకపోతే మీకు తెలుసో తెలీదో, మీరు పెద్దవాళ్ళు ఇబ్బంది లేదు. ఆ బర్రె లేకపోతే మనకు పాలు లేవు, అది తెలుసుకోండి. ఆ బర్రె లేకపోతే మీకు మిల్క్ ఇండస్ట్రీ లేదు, ఆ బర్రె లేకపోతే డైరీ ఇండస్ట్రీ లేదు. ఆ బర్రె పాలుతోనే ఈ రోజు మీ హెరిటేజ్ కంపెనీ, లేకపోతే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన కంపెనీ నిలబడింది, మీ కూటమికి సంబంధించిన వాళ్ళు నిలబడింది. అదే బర్రె మనకి ఈరోజు నిలబెడుతుంది, అదే బర్రె పిల్లలకు పాలిస్తుంది, అదే బర్రె రాష్ట్రానికి ఇన్కమ్ ఇస్తుంది. ఎలా మీరు బాలకోట గారు ఉద్యమం చేస్తామంటున్నారు? వైసీపీ ప్రధాన కార్యాలయం అధిక వర్మ గారు, మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 సంవత్సరాలు కార్యాలయాన్ని ప్రధాన కార్యాలయంగా అద్దెకు తీసుకుంది వేరే ఒక పెద్ద ఆయన దగ్గర. ఆ 6 ఏళ్ల కార్యాలయం కాలం గడిచిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో లేదు కాబట్టి ఆ అద్దెని క్యాన్సిల్ చేసేసుకొని వైసీపీ ప్రధాన కార్యాలయాన్ని తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఇంటిలోనే ఒక పక్కన పెట్టేసుకున్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళ నూతన కార్యాలయం నిర్మించుకోవాలా. ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపక్షంగా ఉంది కాబట్టి అది కూడా కూల్చేశారు. అవును, మీరు ప్రభుత్వ స్థలంలో కట్టారని చెప్తే దాన్ని కూటమి ప్రభుత్వం కూల్చేసింది, అది ఒక వివాదం అవుతుంది. వీళ్ళు కూడా కోర్టుకు వెళ్ళారు, అది నడుస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఇల్లే ప్రధాన కార్యాలయంగా వాడుతున్నారు. ఒక మాట అండి, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఇప్పుడుగా హుషారుగా చేయాల్సిన అవసరం లేదు. ఇంకా 4 సంవత్సరాల పరిపాలన ఉంది, వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఏ పార్టీ అయినా దిగిపోయిన పార్టీ 8 నెలల్లో ఏం చేస్తుందండి? చేయటానికి కూడా పరిశీలిస్తుంది, ప్రజల జ్ఞానాన్ని వదిలేస్తుంది, అంచెలంచెలుగా పోరాడుతుంది. ఇప్పుడు
పిఠాపురంలో జరిగిన అల్లర్లకి మోహన్ రెడ్డి గారు మోహంలో చూడండి ఎంత ఆనందం వస్తుందో. ఏంటి కాదండి ఒక ఇటువంటి- నిమిషం ఇటువంటి అది బాలకోటి గారు రాష్ట్రం అంతా నాకేం ఆనందం? కదా. కాదు, మీరు బాలకోటి గారు మాకేం ఆనందమా? ఒక నిమిషం బాలకోటి గారు అదే బాలకోటి గారు రాజకీయం అంటే అదే కన్నా మోహన్ రెడ్డి ఏం అన్న. అవసరం అన్నా? ఇప్పుడు ఆయనకు అన్యాయం జరిగిందని బాధ వ్యక్తం చేసిన తప్ప బాధ అది ఆనందం కాదు. ఆయనకు ఇప్పుడు- అన్యాయం చేయడం అయితే వాస్తవమే. మీకు అన్యాయం జరిగింది అన్నట్టే ఆయనకు కూడా అన్యాయం జరిగింది. అన్యాయం జరిగినాక అవును. మళ్ళీ అవమానపరచడం అవునన్నా, జరిగింది తప్పు కదా అంటున్నా. జరిగింది ఏమన్నా చెంబు నీళ్ళే పోసుకున్నారమ్మా, ఇంకా బాగానే నీళ్లు ఉన్నాయి, ఇంకా బిందె నీళ్లు ఉన్నాయి, ముందు ఆ, ఇంకా మాట్లాడుతున్నారు చాలా కదా. ఉన్నాయి కదా. ఇప్పుడు సూపర్ సిక్స్ ఫెయిల్ అవుతుంది. ఓకే. బాలకోటి గారు. కాకపోతే ఇళ్ళలో ఎంతమంది ఉంటారు? బాలకోటి గారు. పోసుకోవాల్సిన వాళ్ళు. వినండి బాలకోటి గారు ఏంటి ఈ సచివాలయం 2వ బ్లాక్ లో అగ్ని ప్రమాదం అంట ఏదో కుట్ర ఉన్నదంటారు, అది వైసీపీ వాళ్ళు చేశారంటారు. ఏ అంశమైనా అదే వర్మ కాకుండా గారు పోయినారు అడిగి జగన్ గారు పెట్టించారు. వర్మ గారు వర్మ గారు చెప్పండి ఇక ఏది జరిగినా కూడా మీరు కుట్రలు లాపులు ఏంటండి హోంమంత్రి గారు చెప్తున్నారండి ఏం జరిగిందో చూపిస్తామని. వీళ్ళకు పని పాట లేదు. అందులో జగన్ వీళ్ళు కుట్ర చేత లేదు, కాకపోతే జగన్ అందులో రెడ్డి జగన్ గారిని కుట్ర లేదు, చూపుతారు. కూటమి కుట్ర లేదు, ఏదో ప్రమాదం జరిగింది, దాన్ని ఏదో హోంమంత్రి గారు వెళ్ళిపోయారు, ఏదో ఆర్పారు. సంఘటనలు అన్ని జరుగుతాయి సార్. ఇప్పుడు అది ఆ సచివాలయం అయినా జరుగుతాయి, ఇంకో చోట అయినా జరుగుతాయి. ఇప్పుడు అమెరికాలో జరగట్లేదు ఏంటి? ఇప్పుడు అవన్నీ కూడా జరిగే సంఘటనలో అవి పెద్ద ఇబ్బంది. కాకపోతే ఏంటంటే ఒక మాట, ఇప్పుడు మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా ఈ ప్రభుత్వానికి చాలా 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 ప్రజలు ఆశలతో ప్రభుత్వాలు అద్వితీయమైన 124 సీట్లతో గెలిపించారు. ఆ గెలుపుకు సంబంధించిన ఆశలను నెరవేర్చుకునే విధంగా ప్రజలు కూడా ఆశించడం అనేది కరెక్ట్, ఆశిస్తారు కూడా. ఓకే సూపర్ సిక్స్ పథకాలు ఓకే బాలకోటి గారు నాకు స్ట్రైట్ గా సింపుల్ గా ఒక సమాధానం చెప్పండి. కడపలో మహానాడు ఏంటి ఎప్పుడు లేనటువంటిది ఏంటి ఆ వ్యూహం? ఎందుకు అది ఇప్పుడు వర్మ గారు మీరు ఈ డిబేట్ లో తెలుగుదేశం ఆయన కూడా ఆయన పిలిచి మాట్లాడితే బాగుంటుంది. రాజకీయ విశ్లేషకులే కదండి, మీకు పార్టీలతో సంబంధం లేకపోయినా ప్రశ్నలతో సంబంధం కాదు బాలకోటి కాదు తెలుగుదేశం మోసిన వాళ్ళన్నా, తెలుగుదేశం మోసిన వాళ్ళు ఐలాపురం హోటల్ బాగా గుర్తుంటా సార్ ఆయనకి. ఐలాపురం హోటల్ ఎన్నిసార్లు వర్మ గారు అధికారంలో ఉన్న పార్టీని విమర్శించే ఏ వ్యక్తి అయినా ది క్రెడిబుల్ టు గోస్ టు అపోజిషన్. ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తే ఆ క్రెడిబిలిటీ ప్రతిపక్షంగా వైసీపీకే పోతుంది, వైసీపీలో చేరనక్కర్లా. ఎందుకంటే ఆ బాధ్యత అలాగనే ఉంటుంది. మేము